అవుగాని నడుమ దొంగలు గుళ్ళను కూడా ఇడిచిపెడతలేరు కదా. హుండీలను విగ్రహాలను కూడా మాయం చేస్తురు. వాళ్ళ చేతులకు జట్టలు ఉట్ట. దేవుళ్ళంటే కొంచెమన్నా భయం భక్తి అనేదే ఉంటలేదు. వాళ్ళ చెవులలో గండు చీమలు సొర్ర అని తిడుతూనే ఉన్నాం కదా మనము. అగో ఈ తిట్లిన్నట్టున్నాడు ఒక దొంగోడు. ఏం చేసిండో ఎరికేనా? చూడుర్రి మీరే. అయితే ఇప్పుడు మనం శివాలయంలో ఉన్నముల్లా. అగో ఒక అరివీర భయంకరమైన భక్తుడు వచ్చిండు చూడుర్రి. విగ్రహాలన్నిటిని మొక్కుతుండు కదా భక్త కాన్నప్ప లెక్క. ఏం కోరికలు కోరుకున్నాడో బిడ్డడు. ఆ ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూడాలి. ఓష్ నీ వీని కంతిరి ముఖంలో చెప్పు. చూస్తుర్రానుల్లా గుళ్ళె ఉన్న లింగానికి చుట్టుకున్న వెండి నాగుంబామును మాయం చేసే ఉపాయం చేస్తుండు. అగో మంచిగా సంచిలేసుకున్నాడు. శంకరా నేను అనుకున్నట్టు జరగని సామ్యాన్ని మొక్కుకున్నాడు. ఇక గాయబు ఎగిట్లున్నదోళ్ళ దొంగోని కథ కాదోల్లా. దొంగతనానికి గుడి దొరికిందానోళ్ళ కథ గాని మొక్కి మరి దేవునికే మస్కా కొడుతురంటే ఈ దొంగలను ఏం చేయాలి అసలు? అయినా ఎంత దూరం పోతాడు పటు? సీసీ కెమెరాల మంచిగా పడ్డాడు. ఈ అల్లో రేపో దొరుకుతాడట అన్నట్టు ఈ భక్త దొంగోడు ఎక్కడోడో చెప్పలేదు కదా, గా ఉత్తరప్రదేశ్ ఓడట.